హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. ఏం దోశ అనుకుంటున్నారా? పెసర దోశ. నేను మామూలుగా పెసరట్టు. అసలుకి పెసర దోశ తినను. కానీ మా అమ్మ ఎందుకు వేస్తుందో తెలియదు. నాకు ఏం చేస్తుందో, మాయ చేస్తుందో, ఏం చేస్తుందో తెలియదు, తింటున్నా. అలాగే చట్నీ బాగుంది. చట్నీ కోసమే తినొచ్చు దోశ. ఈ మంత్ లో ఇది ఆనియన్. థర్డ్ టైం. అదే కదా, అసలు నేను అసలు తిన్ను పెసర దోశ. షూటింగ్ లో వేస్తా. షూటింగ్ మీరు పోయినప్పుడు కూడా ఏదైనా బయట తినరు, వేరే వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా తినరు, ఏదైనా ఇంట్లో తింటారు. పాప ఇది చెప్తే అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరు ఇప్పుడు చూస్తే వీడియో అంటే మా ఇంటికి వస్తే తిన్నదంటే మీ మంచిగా అయ్యమా, మీ మంచిగా చెయ్యమా అనుకోరా? మీ ఇంట్లో మాత్రం బాగా తింటారు, మా ఇంట్లో తిన్నది అనుకోరా? కావచ్చు. మీరు చెప్పండి, బయట తినడానికి ఫుడ్ నేను కొన్ని బయట తినను తిన అసలు. వాటికి అట్లా కాదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఎడన్నా తిన్న ఎందుకంటే ఎవరి ఇంట్లో అయినా. మనకి ఒక దగ్గర టేస్ట్ అలవాటు అయితే ఇక బయట అసలు నచ్చవు. అందులో ఒకటి మీ అందరికి చెప్తానే మీకు ఉన్నాం. నచ్చినట్టుగా ఎవరు చెయ్యరు కదా నేను చేసినట్టుగా. అది సరే అసలు ఉమా, పాయింట్. చెయ్యను. ఓకే. అవునా కాదా? మీకు ఎట్లా నచ్చిద్దో నాకు తెలుసు కాబట్టి అట్లా అట్లా ఎట్లా పడితే అట్లా చేసేసి ఏదో అట్లా మొక్కుబడికి చేసేసి అట్లా చెయ్యను. నేను నచ్చేలా చేస్తాను. బేసిక్గా కొంచెం వంటలు బాగానే చేస్తాను నేను. నాకు బట్ నచ్చేలాగా ఇద్దరు చేస్తారు. ఎవరు చేస్తారు? చెప్పు. ఎవరు? చందన్నయ్య. అత్తయ్య చేయదా? అత్తయ్య అంత ఓపిక చేస్తుంది లేదు. కానీ టేస్ట్ బాగుంటాయి. అంటే మనకు నచ్చేలాగా అని ఏముండదు, అత్తయ్యకి వచ్చేలాగా చేస్తుంది. కానీ బాగా చేస్తుంది అత్తయ్య, చేసిన ఏదైనా బాగుంటుంది టేస్ట్. ఓకే, ఇప్పుడైతే నేను పెసర ఆనియన్ దోశ చాలా బాగుంది టేస్ట్. చట్నీ కూడా బాగుంది. మా దీవెన మార్నింగ్ ఏమంటుంది తెలుసా? అమ్మ నువ్వు బీట్రూట్ దోశ, బీట్రూట్ ఇడ్లీ చేసినావు, బీట్రూట్ చపాతీ చేసినావు, బీట్రూట్ ఇంకేం చేసినావు, పూరి. పూరీ చేసినావు. ఒకసారి బీట్రూట్ దోశ కూడా చేయొచ్చుగా అంటుంది మార్నింగ్ టిఫిన్ తినకుండా. బీట్రూట్ ఫేవరెట్ అయిపోయింది నాకు. టేస్ట్ బాగున్నాయి, ఇడ్లీ కూడా బాగున్నాయి, బీట్రూట్ చపాతీ సూపర్ వచ్చింది అసలు. ఆ రోజు భలే ఉన్నాయి. పూరీ కూడా బాగుంది. అందుకని అంటుంది మా దీవెన. మా దీవెన బాబేమో నేను తినను 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 వాడు తినను. ఫస్ట్ ఒక బయట తినంగానే సబ్బులు లేకుండా తినేసిండు, ఇంకా నచ్చింది వాడికి. కొబ్బరి చట్నీ నేను తిన్నాను. కొబ్బరి చట్నీ కాదు వాళ్ళ అక్క, కొబ్బరి చట్నీ కాదురా ఇది పల్లి చట్నీ, గట్టి కొట్టి కొబ్బరి చట్నీనా అని అంటే ఇంకా అప్పుడు తిన్నాడు. ఇంకోటి ఉందా అని అడిగిండు మళ్ళీ. ఇదనమాట. మా దీవెన అంటది ఎక్కడ చూసి, అమ్మ అదే కూర నేను కూడా వేసుకొని నేను కూడా కలుపుకొని తింటా, నువ్వు కలిపి నీ ప్లేట్లో నీ చేతితో కలిపి తినిపిస్తే ఎందుకమ్మా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అంటే ఒకలాంటి మంచి అంటే. మామూలుగా ఎవరైనా మనం తిన్నదానికన్నా కొంచెం తినిపించిన దానికి టేస్ట్ వీటి డిఫరెంట్ వస్తుంది ఖచ్చితంగా. అది ఎందుకో తెలియదు. అమ్మ నువ్వే తినిపించిన, అది కూర నాకు నచ్చలేదు, నేను తింటే నువ్వు తినిపించాను.